మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా యువతలో ఓటుపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, దాని ద్వారా మాత్రమే ప్రజలు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో అదొక వజ్రాయుధం. మన నియోజకవర్గంలో 2,41,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు ఈరోజు ఓటుకు చేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఓటు అనేటువంటిది మనం వేయడం ద్వారా మన యొక్క ప్రాంతానికి కానీ, మన భవిష్యత్తులకు కానీ, మన దేశానికి కానీ కావలసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా ఈ దేశము సుభిక్షంగా సమగ్ర అభివృద్ధి చెందేలాగా ముందుకు పోయేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ 16th ఓటర్స్ డే సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకటి, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య దేశంలో మనం అన్ని విధాలుగా ఈ ఓటుని వినియోగించుకోవడం ద్వారా ముందుకు పోగలుగుతాము అనేటువంటిది, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోగలుగుతాం అనేటువంటిది తెలియజేస్తూ మరి ఒక్కసారి 16వ ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.